చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సింహాద్రి మూవీలో చీమ చీమకి స్టెప్ వేసిన అంకిత గారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇలానే ఉన్నారు. అన్నం తింటున్నారా, అందం తింటున్నారా? సో అంకిత గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్. ఒక 2 months బ్యాక్ నవదీప్ ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం విత్ అంకిత? నవదీప్తో మీకు గొడవ ఏంటి అసలుకి? At that time, yeah, there was some confusion. ఎన్టీఆర్ కాంపౌండ్ అని ఒక స్టాంప్ వేశారు మీకు. అది ప్లస్ అయిందా, మైనస్ అయిందా ఆ టైంలో? జూనియర్ ఎన్టీఆర్కి, త్రిబుల్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్కి ఎవరెస్ట్ ఇప్పుడు ఆయన. ఎలా ఉంది అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎలా ఉండేది జూనియర్ ఎన్టీఆర్ గారితో? రీజన్ ఏముందో ఆత్య అగర్వాల్ గారు చనిపోవడానికి ఎస్పెషల్లీ? Exact. మీరు లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? Love. ఓ, క్వైట్ ఇంట్రెస్టింగ్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. సుమన్ టీవీ ప్రజెంట్ యూఎస్ఏలో ఉంది. యూఎస్ఏలో న్యూ జెర్సీలో అంకిత గారి ఇంట్లో ఉందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, అంకిత గారిని అడిగి ఇంకా మరిన్ని విశేషాలు మీకోసం. ఎన్నో ఇయర్స్ తర్వాత స్క్రీన్ ముందు కనిపించబోతున్నారు. అప్పుల్లో లాహిర్లో సింహాద్రి బాలకృష్ణ గారితో ఒక ఊపేసి పెళ్లి చేసుకుని హ్యాపీగా యూఎస్లో సెటిల్ అయిపోయారు అంకిత గారు. సో అంకిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ టు సీ మా. Thank you. ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నారా? సో సింహాద్రి మూవీలో చీమ చీమకి స్టెప్ వేసిన అంకిత గారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇలానే ఉన్నారు. అన్నం తింటున్నారా, అందం తింటున్నారా? ఏం లేదు, nothing, just busy life. Okay. Happy life. హ్యాపీ లైఫ్. ఎందుకని అన్ని మంచి హిట్ సినిమాలు తీశారు కదా, ఒక్కసారిగా మళ్ళీ ఇండస్ట్రీ వద్దనుకొని బ్యాక్ వచ్చేసారు, బాధ అనిపించలేదా? ఏం లేదు, యుఎస్ వెళ్ళిన తర్వాత ఐ గాట్ బిజీ. కుటుంబ జీవితంతో చాలా బిజీగా ఉన్నాము మేము, నేను, నా హస్బెండ్, పిల్లలు పెంచేదారు. లైక్ ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్, సో జస్ట్ గాట్ బిజీ విత్ దాట్. అంతే. స్టార్టింగ్ ఫ్యామిలీ. బట్ ఇండస్ట్రీకి వచ్చి రాగానే పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు. లైక్ హరికృష్ణ గారు ఫస్ట్ లాహిర్లో, తర్వాత ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ. ఎన్టీఆర్ కాంపౌండ్ అని ఒక స్టాంప్ వేశారు మీకు. అది ప్లస్ అయిందా, మైనస్ అయిందా ఆ టైంలో? నా జీవితంతో హైలైట్ అది. ఓకే. ద హైలైట్ ఆఫ్ మై లైఫ్. నేను చాలా గర్వపడుతున్నాను దట్ అతనితో పని చేశాను. దట్ నా జీవితం హైలైట్ అంతే. వర్కింగ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ గ్రేట్. సో సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్కి, త్రిబుల్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్కి ఎవరెస్ట్ ఇప్పుడు ఆయన. ఎలా ఉంది అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎలా ఉండేది జూనియర్ ఎన్టీఆర్ గారితో? all the time he was very professional, chala focused, baga focus panito baga focus chesaru. He was like always very professional, polite and excellent, manchi experience, chala manchi experience. Okay. So that is the qualities that took him so high in life. His grandfather. Yes. సీనియర్ ఎన్టీఆర్. మీరు వర్క్ చేసేటప్పుడు తెలుసా మీకు సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళ గ్రాండ్ సన్ అని? అవునండి. దట్స్ ఆఫ్ కోర్స్ ఐ న్యూ దట్. నాకు తెలుసు, లైక్ ఐ న్యూ దట్. అండ్ నాకు చాలా గర్వపడుతున్నాను దట్ అతనితో ఫ్యామిలీలో ఐ వాజ్ కాస్టెడ్ ఆల్మోస్ట్ యాజ్ అ నందమూరి ఫ్యామిలీ హీరోయిన్. ఎస్ నందమూరి హీరోయిన్ అనే స్టాంప్ ఉంది మీకు. నా జీవితంలో హైలైట్. ఓకే. ఎన్టీఆర్ గారితో బెస్ట్ మెమరీస్ మీకు ఇప్పటికి కూడా బాగా గుర్తుంది అంటే ఏమని చెప్తారు? కోతి పనులు. హీస్ ఆల్వేస్ very polite, very professional, chala focused panito. Like he's always overall memories were very good. He was
One best memorable moment you can share with our Okay. viewers. ఒకసారి స్విమ్మింగ్ పూల్ సీన్ లో he was in a very good mood and tell me how to say this in Telugu, please cut and tell me No how to problem, say- you can tell me. He was throwing all the technicians in the pool. ఓ స్విమ్మింగ్ పూల్ లో నెట్టేశారు. Yeah, tell me no. ఓకే ఓకే స్విమ్మింగ్ పూల్ సీన్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి సీన్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ కూడా పూల్ లో నెట్టేశారు. పుల్లో నట్టేసాను. ఓకే మిమ్మల్ని కూడా నెట్టేశారా? నాకు షార్ట్ లో టేక్ లో Okay. తర్వాత Okay. నట్టేశారు. బట్ మెయిన్లీ హీ వాజ్ థ్రోయింగ్ ఆల్ ఎవ్రీబడి. హీ వాజ్ ఇన్ లైట్ మూడ్. థ్రోయింగ్ ఎవ్రీబడి. ఓ సెట్ లో అలానే ఉంటారు ఆయన, ఫుల్ జోష్ ఎప్పుడు. ఫుల్ జోష్ దట్ సీన్. అంటే స్విమ్మింగ్ పూల్ సీన్ అప్పుడు స్విమ్మింగ్ పూల్ సీన్ అప్పుడు ఆయన ఒక మంచి మూడ్ లో ఉన్నారు. ఆయన అంత మంచి మూడ్ లో ఉన్నారు. సో వచ్చిన టెక్నీషియన్స్ అందరినీ కూడా స్విమ్మింగ్ పూల్ లో నెట్టేశారు. వచ్చిన అన్ని టెక్నీషియన్స్ కి స్విమ్మింగ్ పూల్ లో నెట్టేశాడు. స్విమ్మింగ్ పూల్ లో నెట్టేసారు. ఈవెన్ అంకిత గారిని కూడా. అవునండి. సో ఆయన ఎప్పుడు మిమ్మల్ని టీచ్ చేస్తారా? మీరు ఎప్పుడైనా టీచ్ చేశారా ఎన్టీఆర్ గారిని? ఇప్పుడు మాట్లాడలేదు యాక్చువల్లీ, కానీ మెసేజ్ చేశాను. అండ్ హీ హాస్ మై బెస్ట్ విషెస్. హీఈస్ ఆబ్వియస్లీ వెరీ 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 చాలా బిజీ. సో ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. అండ్ kudos to him. Take a bow to him. He's a great guy at such a young age. He's gone so far. Starting with Samadri, he was only like 19-20 years of age. He's gone so much ahead. ఓకే సో సింహాద్రి టు త్రిబుల్ ఆర్, ఎన్టీఆర్ గారికి త్రిబుల్ ఆర్ ఆస్కార్ కూడా త్రిబుల్ ఆర్కి వచ్చింది. ఆ మూవీ అప్పుడు ఆస్కార్ రాగానే ఎన్టీఆర్ గారికి విష్ చేశారా? మాట్లాడలేదు కానీ మెసేజ్ చేశాను. ఓకే And రిప్లై వచ్చిందా? or over Twitter private message, yes. You don't have his personal number? Personal number I don't. He changed it. I used to Okay. have it Okay. for few years back. Okay. Then he changed it, so I don't have the latest number. Okay. So but other than that, social media yeah. When did you do the last message to send to him? After Oscar, the Oscar. Oh, wishes- Oscar. Oh, wishes. okay. I wished him. That time I didn't get a response, but a few years back he responded. Okay. And then now we're a little bit out of touch, but that's only because I'm sure he's got so many messages and he's so busy. సూపర్. అంటే ఎన్టీఆర్ గారు చాలా స్పీడ్గా డ్యాన్స్ చేస్తారు. Yeah, అవునండి. ఎలా మేనేజ్ చేశారు ఆయన్ని, ఆ స్పీడ్ని మీరు? యాక్చువల్గా కొరియోగ్రఫర్ లారెన్స్ గారు he helped us. చీమ 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 ఆ స్టెప్పే కదా? Yes. He helped us and never Tarak made me feel that anything. He was always very make me feel very comfortable, so I don't have any issues like matching the steps. ఓకే మీరు కూడా మంచి డాన్సరా? గుడ్ డాన్సర్? I'm a okay dancer. ఓకే Okay dancer. ఓకే డాన్సర్. I'm a okay dancer. ఓకే మీకు బాగా నచ్చిన స్టెప్ ఏంటి ఎన్టీఆర్ గారిది? I like the Natu Natu step. నాటు స్టెప్. ఓ మీరు కూడా ట్రై చేశారా మీ హస్బెండ్తో? No, he will not be able. I know he will not be able to do. And I tried, and I'm not able to do it perfect. ఓకే Natu Natu step. Obviously, Chima Chima step I can do it. with your husband? No, I'm solo. Solo. Chima Chima step I like to do it solo. I did so many stage performances ikkada US lo on Okay. the Chima Chima songs, so I have my baga practice. ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని బాగా రికగ్నైజ్ చేస్తారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూఎస్లో? Yeah, no. ఓకే They come up. ఎలా అనిపిస్తుంది అప్పుడు? Very nice. I feel very good. ఓకే I feel very very happy when they come up to me. And ikkada US lo all the the Telugu immigrants chala successful and I feel so proud, like they are having good jobs, good life, and also that's good to see so many Telugu people. See, just you can see in your personal life you have 2 kids, 2 boys. Even NTR garu also. Yeah, we matched that. Yes, I noticed that. In our life lo I'll always కొంచెం sad for not having a daughter. I wanted ఉండాలని మీకు ఇష్టం కూతురు అంటే బాగా? at least one. ఓకే And I didn't get that. ఇవ్వలేదు. Done. Miss that in my life. ఓకే ఏం చేస్తున్నారు కిడ్స్ ఇప్పుడు?
వాట్ దే ఆర్ డూయింగ్? One is in KG, and Chinna Papa is only 1 years old. 1 years old. 1 years old. It's very small. Mm. Just born like last year. Oh. చూస్తుంటారా మీ మూవీస్? Yeah. యా. Neil is my 5-year-old son. He saw my films. ఓ సూపర్. ఇప్పుడు ఓన్లీ కిడ్స్తోనే ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే మీరు కూడా జాబ్ చేస్తున్నారు మేడం ఇక్కడ? We have a good social life, and అందరి కలిసి we go out and enjoy. New York City దగ్గర ఉంది, ఓకే, పక్కనే ఉంది. అంతే. Yeah. యు ఆర్ నాట్ డూయింగ్ జాబ్? I'm not doing full-time job. ఓకే. లేదండి. ఇప్పుడు మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా? Love. లవ్ మ్యారేజ్. Yeah. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఓ క్వైట్ ఇంట్రెస్టింగ్ దిస్ క్వశ్చన్. Yeah. We love marriage. 2015లో కలిసి we met, and I noticed him first. ఓ మీరే ఫస్ట్? Yeah. ఓ ఓ That's every day I'm suffering. వై? If it's other way around, always I'll be more special. ఓకే If you notice the other person, means all your life that person will be more special. ఓకే ఓకే ఓకే. That is the human psychology. ఫస్ట్ ప్రపోజ్ చేయగానే ఏం చెప్పారు సార్? Actually, directly he only కలిసి తర్వాత like I noticed him, and తర్వాత friends తర్వాత introduced us, and తర్వాత he said that look, I'm only serious about marriage. Okay. I I don't like love. I don't like just dating and all that. అయినా చెప్పాడు. He said that. ఓకే. I'm like, okay, he's serious. He's a focused guy. So then let's take this ahead as a good matter for the future. So that's it. Then అంతే. ఓన్లీ ఫస్ట్ మీటింగ్ లోనే పసక్. Second meeting. సెకండ్ మీటింగ్. He said, look, I'm only focused on married life, okay? No love and no dating and all that. ఓకే. Okay. He is more focused than me on that. ఓకే. నెక్స్ట్ చెప్పారా సార్ ఏమైనా కానీ మ్యారేజ్ అయిన తర్వాత మీరు యాక్ట్ చేయకూడదు? Right. Mm. ఒక్క సినిమా చేశాను. I recently did one Telugu film in North Carolina called Manaswi. It will be releasing on OTT. OTT లో రిలీజ్ చేశాను. Director Sinicola, and it's a film about motherly love. చాలా బాగా సినిమా ఉంది. లైక్ అంటే సార్కి ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ లేదా లేకపోతే? వద్దు, I just got busy. కుటుంబ జీవితం, I was just busy with the kids and all that. That's the only reason. But as much as possible, US లో ప్రొడక్షన్ హౌసెస్ చాలా ఉన్నాయి ఇప్పుడు, and we are shooting here itself and locally in the US. So any production, local productions, I am able to act. ఓకే ఓకే. మీకు ఎప్పుడు అనిపించలేదా తెలుగులో మళ్ళీ అగైన్ జూనియర్ ఎన్టీఆర్తో, రామ్ చరణ్తో, అల్లు అర్జున్తో, మహేష్ బాబుతో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో, చిరంజీవి గారితో యాక్ట్ చేయాలి అని అనిపించలేదా మీకు? తప్పకుండా వెళ్తాను. ఓ వస్తున్నారు. ఓ సెకండ్ ఇన్నింగ్స్ ఇస్తున్నారు ఇండస్ట్రీకి అయితే. తప్పకుండా వెళ్తాను. బాగా ఆఫర్ వస్తే, బాగా మంచి క్యారెక్టర్ వస్తే ఐ విల్ డెఫినెట్లీ. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి మీకు? ఎలాంటి క్యారెక్టర్స్ అయితే మీకు సూట్ అవుతుంది అనుకుంటున్నారు? I'm not sure that the directors will decide. Capacity, directors decide. Like whatever I feel, I can trust the genius directors of the TFI to decide what type of character to. So right now, who's your favorite director in TFI? You can tell me. Obviously, the directors I have worked with, named Penny Chesel directors. All of them, I really owe them a lot. S.S. Rajamouli garu, Y.V.S. Chaudhary garu, who gave me my first break. Okay. And all the directors, all of them, and whoever I worked, I'm very good. I'm very happy with them. జూనియర్ ఎన్టీఆర్ గారు కాకుండా తెలుగులో మీకు బాగా నచ్చే హీరో ఎవరు ఇప్పుడు ప్రెజెంట్? యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ టెల్ మీ వన్ నేమ్. I can tell you one name without any controversy. Power star Pawan Kalyan. ఒకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మేనరిజం ఏంటి? I like the scene Gabbar Singh lo. He's always got that swag. Yeah. I like that swag, and I like Gabbar Singh lo, how he's always with the gun and he's shooting his name with the bullets. He's my favorite. Once can you do this? This is Allu Arjun. This is Allu Arjun. We met actually. I met him. This is Pawan Kalyan garu. This is Pawan Kalyan. Yeah. Correct. Oh, Allu Arjun garu na? Yeah, I'll show you.
he came to New York City Okay. last year for Republic Day celebrations. Okay. And he's my, where is he? Oh, one second, I'll show you. I want He to show said you were my favorite heroine. No, we didn't get chance, but he was, he wanted to talk, but chala public, and like there was too many people. I just met him, Ujjwal, or introduced Oh, I him. think he came for the shoot. He came for Republic Day celebrations before he won that award. Mm. Profile photos, cover photos. On my cover photo. Okay. So baga ఓ అల్లు అర్జున్ గారు చూడండి ఎలా చూస్తున్నారు, ఎప్పుడు వస్తావు మా ఇండస్ట్రీకి నువ్వు, వీఆర్ మిస్సింగ్ అన్నట్లుగా చూసారా. ఓకే, వాట్ హీ సెడ్ మా? He said, "How are you after so many years?" And I said, "How are you settling in New York time zone?" Just casual. చెప్పారా సింహాద్రిలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారని చెప్పారా? You know, he didn't comment like that. ఓకే. But manchi conversation. He baga matladu. He was talking very nicely, humble. Okay. Humble ga. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని కూడా ఇక్కడ కలిశారు కాబట్టి, జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆల్రెడీ యాక్ట్ చేశారు కాబట్టి, ఇద్దరిలో మీకు ఎవరి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం? Oh, both are so good. ఓకే, Both rendu chala. ఒకటి చాయిస్ ఒకటి చెప్పాలంటే ఎవరిని ఏం చెప్తారు? NTR. Yeah. Our dear Tarak. Yes. యా, సింహాద్రి తర్వాత మళ్ళీ మీరు చూడలేదా ఎన్టీఆర్ గారిని? Yeah, we met. I don't know. I met him on the set of which film was that? Because we met once in Vizag, once in Vijayawada. I met him. వాట్ హీ సెడ్? No, just casually, like, "Hi, come join me." Had a meal together, Okay. sharing some photos and all that. Just casual. ఓకే, సో సింహాద్రి మళ్ళీ రిలీజ్ అయింది కదా రీసెంట్గా, ఎలా అనిపించింది మీకు? Oh, it was manchi response. India nunchi I got so many social media I got like ట్వీట్స్. fans and tweets and personal messages from fans and all. It was very good. Manchi response. Baga manchi response. ఓ గ్రేట్. Very good feeling. ఇప్పుడు సింహాద్రి 2 తీస్తే మీరు హీరోయిన్గా చేస్తారా? Of course. ఆర్ యూ రెడీ? Tappakunda. Welcome. వస్తారా Welcome. ఇండియాకి? India. Waiting to go. డైరెక్టర్స్ అందరూ కూడా ఇలాంటి అందమైన అమ్మాయిని మిస్ అవ్వద్దండి. సో మళ్ళీ వస్తున్నారంట సెకండ్ ఇన్నింగ్స్ ఇండస్ట్రీకి. మీరు క్యారెక్టర్స్ రాస్తే మంచివి, ది బెస్ట్. పవర్ఫుల్ కావాలా, రొమాంటిక్ కావాలా, లేకపోతే ఫ్యామిలీ కావాలా? Good. A mix of all I want. ఓ అన్నీ. Yeah. ఓకే, All rounded. సకల గల ఉళ్ళబన్. All rounded character. ఓ, సో అలాంటి క్యారెక్టర్స్ ఇష్టం మీకు. బాలకృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? Chala bagundi. Very nice. He's also very humble and baga matladu. He's making me feel very comfortable on the set. And we went to Switzerland for one song shoot, and it was very nice. Very, very pleasant experience. He's a very, very, very sweet, very humble person. ఓకే, సో అంకిత గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? నేను ఒక 2 months బ్యాక్ నవదీప్ ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు యాంకర్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం విత్ అంకిత? ఏంటి మీకు ఎందుకు ప్రాబ్లం, మీ ఇద్దరికి గొడవ అయిందంట కదా అని చెప్పేసి. ఏంటి నవదీప్తో మీకు గొడవ ఏంటి అసలుకి? First tell me what was his response. I don't know this. What he answered. He said, you don't have any problem with me. Yeah. Just you are having problem with your producer. At that time, there was some confusion. Yeah. But we cleared it. Yeah, we cleared it. There was a problem with the producer, some flight delay, something, some dates clash with 2 projects with London, Tamil movie London. Okay. Dates was clashing with the Manusmata Hindu project, so there was some problem with the producer, and I was very stressed. Okay. That's it. So కోపం నవదీప్ మీద చూపించారా సెట్ లో? Nothing like that. It was all, he was also a little bit stressed. I was also a little bit stressed. It's very natural. We are, human beings, right? So we were both a little bit stressed, but we cleared it. Cleared. Cleared. అతను మిమ్మల్ని ఎక్కడ హెరాస్ చేయటం కానీ? నో. It's all good. It's all good. ఓకే. Yeah.
సో stress. నౌ యూ బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. We've not lost touch, but after that incident tarvata we got in contact with each other and we cleared the matter. ఓకే. Yeah. బట్ అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒకటి వచ్చింది ఇండస్ట్రీలో రూమర్, అంటే రూమర్ అనుకున్నాను నేను కూడా, నవదీప్ ఇష్యూ వల్ల అంకిత గారికి ఆఫర్స్ రాలేదు అనేది. No, Is not it like correct, that. ma'am? I was already deciding to move to US by that Okay. time because I had a lot of hopes on Vijayendra Verma, which was not a big success. యా. My future was banking on the success of Vijayendra Verma. That we all know that Balkrishna sir's career, that is not a big Okay. one of his biggest successes. ఓకే ఓకే ఓకే. So that time I knew that మేబీ అది సక్సెస్ అయ్యి ఉంటే ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు. yes, that is the adi ఓకే. ante. ఇంకా సక్సెస్ లేదని బ్యాక్ టు. Yeah, Balkrishna sir project, that I would have been there. ఓకే. It was all like the industry, they judge that the success graph of Yeah, the definitely. artist. So it's all that depends on that. It's like a market, right? ఓ. They will judge the success graph of the heroines and heroes kuda. యా. They'll judge that, and like it's an investment for so many people. So ఆ టైంలో మీకు ఫేవరెట్ హీరో ఓకే, మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు? గుడ్ ఫ్రెండ్స్ లైక్ హీరోయిన్స్లో. heroines, so Aarti Agarwal was a good friend. ఓ, ఆర్తి అగర్వాల్. Aarti Agarwal ఓకే. was a very good friend, and who else was there? Uday Kiran was a very good ఓ, friend, దే బోత్ ఆర్ నో మోర్ రైట్ నౌ. and they were both very good friends. ఎప్పుడన్నా ఆర్తి అగర్వాల్ గారు కూడా ఐ థింక్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చిన తర్వాత యుఎస్ వచ్చేసారా? యుఎస్ వచ్చేసారు మేడం. యుఎస్లోనే చనిపోయారు కదా. Yeah, I met రీజన్ ఏమైనా ఉందా ఆర్తి అగర్వాల్ గారు చనిపోవటానికి ఎస్పెషల్లీ? I have no idea actually. To tell you the exact what happened. I exact నాకు తెలియదు what is the internal problem నాకు తెలియదు. బట్ ఆ యుఎస్లో ఉన్నప్పుడు మీట్ అయ్యేవాళ్ళు మీరు. We met, yeah. కలిసి. మ్యారేజ్ అయింది కదా తనకు కూడా. No, by then she was no more. By the time na pelli tarvata then she was no more already she was no more. ఓకే. మీ మ్యారేజ్కి వచ్చారా అమ్మ Who's ఆర్తి అగర్వాల్ గారు? she not na marriage kadu, she came from my sister's marriage. ఓకే. Attended. ఉదయ్ కిరణ్? Uday Kiran Hyderabad lo we did one project tarvata cancel chesaru producer, but we became good friends. ఓకే. Hyderabad city lo we used to go for drives, ice cream, melting moments. Oh. Yeah, Banjara Hills and all, we hang out. సో మీకు ఆర్తి అగర్వాల్ అండ్ ఉదయ్ కిరణ్ They were my good friends. దే బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. Yeah, anytime. That's it. Yeah, Navdeep could actually at No, that okay. time. Yeah, we used to hang out, go for ice cream, drives to Tank Band area. You know, we used to go in like friends, like college lo friends, like to the kada like that. It Oh. was good. ఐ థింక్ మీది బేసికల్గా డైమండ్ బిజినెస్ ఫ్యామిలీ కదా మేడం? Family business. Yeah. ఓకే. Diamond jewelry. అన్ని డైమండ్సే. ఆల్ డైమండ్స్, బాత్రూమ్ డైమండ్స్, కిచెన్ డైమండ్స్, స్పూన్స్ డైమండ్స్, టోటలీ డైమండ్ ఫ్యామిలీ. Diamond. కానీ నేను బ్లాక్ షీప్ ఫ్యామిలీలో హ్యావ్ బిన్ ద ఇండస్ట్రీ, నథింగ్ టు డూ విత్ ద డైమండ్స్. నా ఫ్యామిలీకి బ్లాక్ షీప్ ఉంది. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అసలుకి? మై స్ట్రెంగ్త్ ఇస్ మై మదర్హుడ్. ఓకే. వీక్నెస్ ఇస్ ఆల్సో మై మదర్హుడ్. వీక్నెస్ కూడా మదర్హుడ్ ఉంది. ఎందుకన్నా? I'm very soft, anything happens Okay. to my kids, and also I'm very strong. If like I'm going to raise my kids till college tarvata, I'm going to be in their life. Oh. I can see them, make them successful like that. The strength or weakness rendu motherhood అంతే. ante. ఇప్పుడు యూఎస్లో ఇక్కడ అంతా మేట్స్ కూడా రాదు కదా మేడం? ఇది హాఫ్ ఎకర్లో ఉంది హౌస్. హౌ డిడ్ యూ మేనేజ్ మా క్లీనింగ్? Husband baga support chesaru, he helps, kids kuda help chesaru, and we all do it together as a family. ఓకే. Family kalsi we are doing it together. It's a team work like. ఇది యూఎస్లో హాఫ్ ఎకర్ అంటే మినిమం ఒక 25 to 30 crores ఉంటుంది ఈ హౌస్, అంతే కదా? No. వద్దు. ఆ ఇండియా నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రారు ఇక్కడికి. Yeah, that's the problem. Here the taxes are that's why it's not so much because of the US taxes.
Yeah. తెలుగు మూవీస్ చూస్తుంటారా ఇప్పుడు కూడా? అవును. రీసెంట్గా ఏ మూవీ చూశారు? Recently, I just saw. Which one did I just? What did I watch? RRR tarvata we saw. I saw Vakil Saab. ఓ వకీల్ సాబ్. Yeah, Vakil Saab. RRR. వాళ్ళ తీరు వీరయ్య. Not yet. That I have to yet. చూడలేదు. What else? I think Vakil Saab was in theaters. Lo main I saw that one and Pushpa. ఓ పుష్ప. Pushpa. మీరు ఫేవరెట్ హీరో కదా పవన్ కళ్యాణ్ గారు? Personal, very personal. Of course, and everybody is very good. ఓకే. I mean, all of them excellent. Mahesh Babu kuda very good, excellent. They're all very good. Prabhas kuda, everybody. And I saw Adipurush also recently. Not Telugu, but Hindi Adipurush. ఓ Just yesterday. Ninna. చూసారు మీరు థియేటర్కి వెళ్ళి? Oh yeah, we went to the. We watched the pilot. You can cut that. Piracy means like in 2 days. అంతే Available. పసక్.